చేతులారంగ శివుని పూజింపడేని, నూరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెడు వేరుండుగాత పలుకగనేలా. నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు రామచంద్రుడట. అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట. అలా అయితే వేరే కథ నేనెందుకు చెప్పాలి? భాగవతమే చెబుతాను. ఇంతకు ముందు భాగంలో శ్రీకృష్ణ కథా ప్రారంభం దశమస్కందంలోని మొదటి భాగం పూర్తి చేశాం. ఈరోజు శ్రీకృష్ణ అవతార ఘట్టముతో ప్రారంభిద్దాం. పద్మముఖం గల ఆ దేవకీదేవి పురిటి నొప్పులు పడుతూ ఉంటే దుర్మార్గుల మనసుల నిండా దుఃఖం వ్యాపించింది. సన్మార్గులకు మెల్లమెల్లగా దుఃఖం లేనట్లు తోచింది. దేవకీదేవి దేవదేవుని కన్నది. అప్పుడు సప్త సముద్రాలు స్వచ్ఛములై పొంగిపోయాయి. మేఘాలు వినసొంపుగా ఉరిమాయి. కమ్మని గాలి చల్లచల్లగా వీచింది. హోమాగ్నులు అందంగా ప్రకాశించాయి. సరస్సులు పద్మాలతో తుమ్మెదలతో వికసించాయి. నదులు నిర్మల జలాలతో ప్రవహించాయి. ఉత్తమమైన పురాలతో, గ్రామాలతో, గొల్లె పల్లెలతో భూమి విలసిల్లింది. పక్షుల కిలకిలా రావాలతో, ఫలపుష్పములతో వనమంతా విరాజిల్లింది. దేవతలు పూలవానలు కురిపించారు. గంధర్వశ్రేష్ఠులు పాటలు పాడారు. రంభాది కాంతలు ఆనందంతో నృత్యం చేశారు. సిద్ధులంతా సంతోషంతో కలిశారు. చారణులు భయం విడిచారు. దేవతలు దేవదిందుబులు మ్రోగించారు. ఆ సమయములో అప్పుడు నక్షత్రాలు, గ్రహాలు ఎంతో శుభస్థితిలో ఉన్నవి. అప్పుడు దైత్యులను నిరాకరించే, తన ఆశ్రితుల ముఖాలను అలంకరించే విష్ణుమూర్తిని అర్ధరాత్రి ఆ దేవకి కన్నది. ఎంతో ప్రసన్నుడైన విష్ణుని చూసి దేవకి పూర్ణిమ నాడు నిండు చంద్రుని కన్న తూర్పు దిక్కు వలె ప్రకాశించింది రాజా. అప్పుడు పుట్టిన బిడ్డ మేఘకాంతితో మోకాళ్ళ వరకు ఉన్న 4 చేతులు, పద్మాల వంటి కనులు, విశాలమైన వక్షస్థలము కలిగి ఉన్నాడు. చక్కని శంఖ, చక్ర, గద, పద్మాలు కూడా ఉన్నాయి. కంఠంలో కౌస్తుభమని ప్రకాశిస్తుంది. చక్కని ములనూలు, కంకణాలు, కేయూరాలు విలసిల్లుతున్నాయి. శ్రీవత్సమనే పుట్టుమచ్చ ప్రకాశిస్తూ ఉంది. కుండల కాంతులతో కుంతలాలు, లలాటము ప్రకాశిస్తూ ఉన్నాయి. మనులు పొదిగిన కిరీటం వెలుగుతోంది. బాలుడు పూర్ణచంద్రుని కాంతి కలిగి ఉన్నాడు. అటువంటి భక్తులను రక్షించే సుగుణాలు, దయ చూసి వసుదేవుడు ఆశ్చర్యంతో ఉబ్బిపోయి ఎంతో ఉత్సాహంతో ఇలా అన్నాడు. స్నానం చెయ్యకూడదు కనుక ఆనందం అనే సముద్రములో మునిగిపోయి విప్రులకు 10,000 ఆవులను ఇవ్వాలని మనసులోనే అనుకున్నాడు. మనసులోనే ధారపోశాడు ఆ వసుదేవుడు. అతడింకా ఈ పురిటింటికి చక్కని దీపం వలె ఈ బిడ్డడు ప్రకాశిస్తున్నాడు. నిజంగా ఇతడు 4 ముఖాల బ్రహ్మను కన్న విష్ణుమూర్తి అయి ఉంటాడు అని సాగిల్లపడి మ్రొక్కాడు. ముఖాన 2 చేతులు జోడించాడు. ఆ పాపని పూర్వజన్మ విశేషాలన్నీ తలుచుకొని ఇలా ప్రశంసింప మొదలుపెట్టాడు. సర్వదర్శనుడు, జ్ఞానానంద స్వరూపుడు, శాశ్వతుడు, పరాధీనత లేని మాయకు దూరమైన వాడవు అగు నిన్ను నేను కొడుకుగా పొందాను. ఇంత ఆశ్చర్యం ఎక్కడైనా ఉంటుందా? నీ మాయతో పూర్వం త్రిగుణాత్మకంగా చేసిన లోకములో ప్రవేశించినట్లు ఉంటావు. నిజానికి నీవు ఎందులోనూ ప్రవేశించవు, ప్రవేశించకుండానూ కూడా ఉండవు. అది ఎలా అంటే, అవ్యక్తమైన నీ నుండి మహత్తత్వం కలిగింది. దాని నుండి అహంకారం నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి పంచమహాభూతాలు కలుగుతున్నాయి. ఈ మహదాదులు షోడశ వికారాలతో 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 అంతఃకరణం కూడి విరాట్ స్వరూపం ఏర్పడుతుంది. ఇది నీ మేను, ఇది నీ శరీరం. అందులో నీవు లోపల బయట కూడా ఉంటావు. సృష్టికి ముందే నీవు ఉన్నావు. కాబట్టి వీటి వల్ల నీకు జన్మ లేదు. ఈ కారణంగా ఈ విషయాలను తెలియడానికి, ఊహించడానికి తగినట్లు 14 ఇంద్రియాలకు అతీతుడవై ఉంటావు. 14 భువనాల్లో ఉన్న అతీతుడవై ఉంటావు నీవు. సర్వము నీలోనే ఉంది.
అంతటా నీవే ఉన్నావు, సర్వమయుడవు. నీకు లోపల సంధి వెలుపల అనేవి ఏవీ లేవు. ఆత్మ వల్ల కలిగే దేహాదులను ఆత్మ కంటే వేరని తలచేవాడు పరమ మూఢుడు. ఈశా, విశ్వమంతా నీవే, వేరేది లేదు. అదీగాక సత్వ రజ తమో మనస్సులు కాని, జనన మరణాది వికారాలు కాని, కోరికలు కాని లేని నీ వల్లనే లోకాలకి సృష్టి స్థితి లయలు కలుగుతున్నవి అని పలకడం తప్పు కాదు. నీ ఆజ్ఞ వల్లనే ఈ జగత్తు ప్రవర్తిల్లుతుంది. భటుల పరక్రమాలు రాజుకు చెందినట్లు నీవు మాయతో త్రిగుణాత్మకమైన జగత్తు సృష్టించి రక్షించి లయింపజేస్తున్నావు. అలాగే నేడు రాక్షసులను దండించి భూమిని రక్షించడానికి పుట్టావు దేవా. ఆకాశవాణి మాటలకు సహనం కోల్పోయి నీవు నా ఇంట్లో పుడతావని కంసుడు నీ అన్నలను కోపంతో చంపేశాడు. అప్పటి నుండి నా కంటికి నిద్రలేదు. నీ పుట్టుకను ఈ కారానుగృహం వారు చెబితే వెంటనే వేగంగా నిన్ను చంపడానికి సంసిద్ధుడై వస్తాడు. వసుదేవుడు ఇలా అంటూ ఉండగానే దేవకి మహాపురుష లక్షణాలు వివేకము కలిగి సుకుమారుడైన కుమారుణ్ణి చూసి కంసుని వలన భయంతో తెలినవ్వుతూ ఇలా అంది. దేవా, నీ రూపం ఇటువంటిదని చెప్పలేనిది. సృష్టికి మొదలైనది, సర్వత్రా నిండి వెలిగేది, నిర్గుణమైనది, వృద్ధి క్షయాలు లేకుండా ఏకరూపంగా వెలిగేది, పుణ్య పాప క్రియలు లేక చెప్పరానిదని శృతులు సదా చెబుతూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మ దీపమై బ్రహ్మ యొక్క ద్వితీయ పరార్థం చివర లోకాలు నశిస్తే జగములన్నీ నశిస్తాయి. పంచభూతాలు సూక్ష్మ రూపంలో అహంకారంలో ప్రవేశిస్తాయి. ఆ సూక్ష్మభూతం మూల ప్రకృతిలో లయమవుతుంది. ఆ ప్రకృతి వ్యక్తంలో లీనమవుతుంది. వ్యక్తము కూడా అవ్యక్తంలో అణిగిపోతుంది. అప్పుడు నీవు శేషుడని విరాజిల్లుతావు. విశ్వేశ్వర, విశ్వమంతా నీ లీలతో త్రిప్పుతూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్యకు నీవు చుట్టానివి. శాశ్వతము అనంతము అయిన కాలమంతా మాయ. మాధవ, నీవు అందరికీ మేలు చేస్తావు. నిన్నెవరు సేవిస్తారో వారికే లక్ష్మి మృత్యుజయము కలిగి సుఖాన్ని అభయాన్ని పొందుతాడు. కమలాక్ష, ప్రాచీన యోగులు ఒంటరిగా ఉండి యోగ మార్గంలో నిన్ను చూశామని అంటారు. కానీ నిజంగా నీ రూపం ఎవరు చూడరు. నీ రూపం నేను నా చర్మ చక్షువులతో చూడగలిగాను. కానీ ఈ నీ నిజరూపం చూడలేను. ఈ రూపం ఉపసంహరించి లౌకిక రూపం చూపించు. నీకు నమస్కరిస్తున్నాను దేవా. ప్రళయ కాలంలో ఈ విశ్వమంతా పెద్దదైన నీ కడుపులో దాచగలిగిన గొప్ప నటుడవు నీవు. ఇప్పుడు నా గర్భంలో పుట్టడం నీ మాయ కదా పరమపురుష. పద్మాక్షుడవైన నీవు నిజంగా నాకు పుడతావని కంసుడు నన్ను చాలా కాలంలో కారాగృహంలో ఉంచాడు. ఆ మలినాత్ముని శిక్షించి భయపడే మమ్మల్ని రక్షించు. మేము నోచిన నోములన్నీ లోటు లేకుండా నీ రూపంలో ఫలించాయి. ఇలా దేవకీదేవి వసుదేవుడు విన్నవిస్తే భగవంతుడిలా అన్నాడు. అమ్మా, పూర్వం స్వయంభువ మన్వంతరంలో కృష్ణి అనే మహాపతివ్రతవు నీవు. వసుదేవుడు సుతపుడనే ప్రజాపతి. మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మ ఆజ్ఞతో ఇంద్రియాలను జయించి సాహసంతో వాన గాలి ఎండ మంచులకు తట్టుకొని ఒంటరులై ఆకులు అలములు తిని ఏ కలంకము లేకుండా వేగిపోతూ 12,000 సంవత్సరాలు నా గురించి తపస్సు చేశారు. అందుచేత మీ రూపాలు మెరుకెక్కి ప్రకాశించాయి. నన్ను జపించి సమీపించి అతిశయించి పూజించారు. అప్పుడు నేను మీకు నా రూపం చూపించి స్థిరమైన వరాలు వేడుకొనండి అన్నాను. మీరు నా మాయకి మోహపడి సంతానం లేకపోవడం చేత మోక్షం కోరుకొనక నాయుడు కొడుకును అడిగారు. దానికి నేను మెచ్చుకొని అలాగే వరమిచ్చాను. మీకు నేను కృష్ణి గర్భుడనేటట్లు పిల్లవాడినయ్యాను. రెండో జన్మలో మీరు అదితి కశ్యపుడనే పేర్లతో ప్రసిద్ధులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను వామనుడిగా మీకు పుట్టాను. అప్పుడు ఇంద్రునికి తమ్ముణ్ణి అయ్యాను. ఇప్పుడు మూడో జన్మలో మీ ఇద్దరికి కొడుకునయ్యాను. పూర్వం జరిగినది చెప్పాను. ఇక పిమ్మట మీ యందు నాకు జన్మయే లేదు. కొడుకని పరమానంద పూర్ణమైన బ్రహ్మమని
నన్ను తలచుకుంటూ నా మార్గంలో చేరుతారు. ఇక మీకు జన్మము లేదు అని ఈశ్వరుడు ఆ రూపం విడిచి రెప్పలార్పకుండా తల్లిదండ్రులు తన్ను చూస్తూ ఉండగానే చిన్నవాడై అప్పుడే పుట్టిన బిడ్డవలె కొన్ని వేడుకలు చేయసాగాడు. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులు శ్రీహరి వలన తెలిసినవాడు కాబట్టి ఆ పురిటింటి నుండి బిడ్డను తీసుకొని పరిగెత్తిపోవాలని గ్రహించాడు. అప్పుడు నందుని భార్య యశోదకు ఆడుబిడ్డగా యోగమాయ జన్మించింది. అంతలో వసుదేవుడు బిడ్డను చేతులతో రొమ్మున పెట్టుకుని చప్పుడు లేకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ పురిటింటిలో నుండి బయటకు వచ్చాడు. అప్పుడు అక్కడ రేపల్లెలో నందుని సతి యశోదకు యోగమాయ పుట్టింది. ఆ సమయంలో ఆ ఊరి వారిని కావలి వారిని కూడా ఒక మైకం కమ్మింది. అప్పుడు వసుదేవుడు నిశ్శబ్దంగా తప్పటడుగులు వేస్తూ ఉండగా ఇనుప గొలుసులు మెలికలు వీడిపడ్డాయి. తాళాలు బిడ్డకి అడ్డం కాలేదు, ఊడి పడిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. మొగసాలలు దాటి వసుదేవుడు ముందు వెడుతూ ఉన్నాడు. వెనుక శేషుడు తలుపులు మళ్ళీ మూస్తూ పడగలు విప్పారి బాలుని కప్పి రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఎత్తైన కెరటాలతో ఆకాశమంటుతున్న యమున పూర్వం శ్రీరామునకు సముద్రం త్రోవ ఇచ్చినట్లు త్రోవ ఇచ్చింది. ఇలా యమున దాటి వేగంగా వెళ్ళి నందుని మంద చేరాడు వసుదేవుడు ఆ బాలకృష్ణునితో. అక్కడ గాఢ నిద్రలో ఉన్న గొల్లలకు చెప్పకుండా యశోద శయ్య మీద చిన్ని నల్లనయ్యను ఉంచి వెంటనే ఆమె కూతురి నెత్తుకుని వెంటనే తిరిగి వచ్చి ఆ పాపను దేవకీదేవి ప్రక్క మీద ఉంచాడు. వెంటనే వసుదేవుడు కాళ్లకు సంకెళ్ళు తగిలించుకొని భయపడుతూ బెదురుతున్నట్లు తెలియని వాని వలె శరీరం దాచుకుంటూ నేర్పుగా ఒదిగి ఉన్నాడు. కృష్ణుని తీసుకురావడం, తన కూతురిని తీసుకొని పోవటం తెలియక యశోద గాఢ నిద్రలో ఉంది. అంతలో బాలిక ఆవురుమంటూ ఏడ్చింది. ఆ చిన్న చప్పుడు విని అక్కడ ఉన్న కావలివారు మేల్కొని చూశారు. తలుపుల తాళాలు పూర్వం వలనే వేసి ఉన్నాయి. వెంటనే చక్కగా వచ్చి దేవకి నీళ్లాడింది రమ్మని కంసునితో ఆ కావలివారు చెప్పారు. అతడు చిరాకుగా లేచిన తొందరలో సిగముడి వీడిపోయింది. పై వస్త్రం రేలాడుతుంది. సహనం వదిలింది. రోషంతో వైరంతో పురిటింటికి వచ్చి ఆ పాపను చంపడానికి సమీపించాడు. అప్పుడు దేవకీదేవి అడ్డం వచ్చి ఇలా అంది, అన్నా శాంతించు, ఇది అల్లుడు కాదు, మేనకోడలు, ముద్దు చెయ్యి. స్త్రీని చంపటం రాజులకు మర్యాద కాదు అన్నా. సత్కీర్తితో జీవించు, మహాత్ముల మార్గాన నడుచుకో. నేను నీ చెల్లెలిని కదా, నిన్ను శరణు వేడుతున్నాను. అయ్యో, 6 కొడుకులను పట్టుకొని చంపావు. ఇది ఆడపిల్ల, కోడలు, దీన్ని కూడా చంపాలా? పంతం కలవాడివి నీవు. అన్నా, నన్ను, నా బిడ్డను కరుణించు అని వేడుకొంది. పుత్రుడు నీ బ్రతుకునకు శత్రువని విన్నావు కాబట్టి చంపదగును, కాని నేను పుత్రులకు నోచుకోలేదు అన్నా. అందుచేత పుత్రీదానం చేసి పుణ్యం పొందు అని బయట చక్కగా సవరించుకుంటూ పలవరిస్తూ భ్రాంతిపడి కూతురిని అక్కున చేర్చి చెక్కున చెక్కు మోపి వెంటనే పైట కొంగుతో చలించిపోతూ కప్పి పెద్దగా ఏడిస్తే ఆ కంసుడు కలియబడి వాడు గౌరవం లేకుండా చెల్లెలిని తిట్టి పొరిటి బాలిక ఏడుస్తూ ఉంటే పెద్ద ధ్వనితో కాళ్ళు పట్టి లాగి వేగంగా నీలకేసి కొట్టాడు. కాని ఆ బాలిక నీల మీద పడక అవలీలగా పైకి ఎగిరింది. నూతన మాలికలు, గంధం, మణిహారాలు, వస్త్రాలంకారాలతో అందంగా తన 8 చేతులలో గద, శంఖం, చక్రం, ఢాలు, శరములు, ధనస్సు, ఖడ్గం, శూలం ధరించింది. అప్పుడు సిద్ధులు, చారణులు, కిన్నెరులు, గరుడులు, గంధర్వులు మొదలగు వారు కానుకలిచ్చి ఆమెను స్తుతించారు. అప్సరసలు గానం చేస్తూ నాట్యం చేశారు. వారిని మెచ్చుకుంటూ ఆమె కంసునికి కనపడేటట్లు ఆకాశంలో నిలిచి క్రోధంతో కంసునితో ఇలా అంది, క్రూరుడవై వరుసగా దేవకి పసిపిల్లల్ని చంపావు. అంతటితో ఆగక రాళ్ల మీద వేసి కొట్టావు. ఛీ, ఇదా నీ పరాక్రమం? నాతో జన్మించి నిన్ను చంపే వీరుడు ఒకచోట పెరుగుతూ ఉన్నాడు అని చెప్పి మహనీయ గుణాలు కలిగి భూమిపై ఆ దేవి జనులంతా గౌరవించేటట్లు ఎన్నో పేర్లతో ఎన్నో క్షేత్రాల్లో చరిస్తూ ఉంది. ఆమె పలికిన మాటలు కంసుని చెవులలో శూలాల వలె గుచ్చుకున్నాయి. వెంటనే ఉలిక్కిపడ్డాడు. మనసులో భయం ఆవహించింది.
ఆశ్చర్యం కలిగింది. అతడు దైన్యంతో దుఃఖించే దేవకి వసుదేవులను రప్పించి ఆదరంతో గౌరవించి వారితో ఇలా అన్నాడు: సాధులారా, నేను పాపిని, శిశుహంతను, బంధువులపై ప్రేమలేని వాణ్ణి, దుష్టుడను, కోపిని, బ్రతికి ఉన్న చచ్చిన వానితో సమానుణ్ణి, క్రూరుణ్ణి, బ్రాహ్మణ హంతవలే మీ పిల్లల్ని చంపాను. ఆకాశవాణి మాటలు విని, సాధులారా, నా పాపాలు లెక్కింపక దయతో కరుణించి శాంతించండి. ప్రాణులందరూ తాము చేసుకున్న కర్మలు త్రిప్పుతూ ఉండగా ఒక్కొక్క శరీరం ధరించి ఒక్కొక్క త్రోవలో రాకపోకలలో చిక్కులు పడుతూ ఉంటారు. సంసారం విడువరు. అయినా నేను హంతను కాను, మీ పిల్లలు చంపబడిన వారు కారు. ఇక నన్ను నిందించడం అనవసరం. శత్రువులను నేను చీల్చివేశాను అని, శత్రువులచే చెడిపోయాను అని అజ్ఞాని అయిన బాలుడు అనుకుంటాడు. ఆత్మకు పగలేదు, చెలిమి లేదు. వాటి రహస్యం కర్మబంధం సుమా అని పలికి కన్నీరు పెట్టుకుని దుఃఖించి భయపడుతూ దేవకీ వసుదేవుల పాదాలు పట్టుకున్నాడు. సంకెళ్ళు విప్పించాడు. ప్రేమగల మాటలతో మనమంతా ఒకటే అనే భావం కలిగించాడు. అలా పశ్చాత్తాపం చూపిన కంసుని చూసి కోపం విడిచి వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు: బావా, నీ మాటలు నిజమే. ప్రాణులు జ్ఞానం నశించి నీవు నేను అనే భేదబుద్ధితో లోభం, మోహం, మదం, భయం, వైరం, సంతోషం, శోకం, ఆవేశాలతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. పరస్పరం భ్రాంతి చెంది సర్వ రూపాల్లో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేరు. ఇలా ప్రసన్నులైన దేవకీ వసుదేవుల అనుమతి పొంది కంసుడింటికి వెళ్ళి ఆ రాత్రి గడిపి మరునాడు ఉదయమే తన వశంలోని మంత్రులను రావించి యోగనిద్ర వలన తాను విన్న విషయమంతా తెలిపాడు. అప్పుడు వారు కంసునితో ఇలా అన్నారు: అలా అయితే ఆలస్యం ఎందుకు? పట్టణాల్లోనూ గోకులాల్లోనూ పల్లెల్లోనూ పుట్టి పెరుగుతున్న శిశువులను పట్టుకొని వధిస్తాము. రాజా, మమ్ము పంపించు. ఉజ్వలమైన నీ చేతి బాణాల సమూహంతో పారిపోయి దేవతలు ఎలా వెళ్లారో, ఏ దేశాల్లో దావుకున్నారో, శివునే శరణు చొచ్చారో, బ్రహ్మనే వేడుకున్నారో, హరినే వేడుకున్నారో, మునివృత్తితో అడవుల్లో ఉన్నారో మనం ఇప్పుడు వెతకాలి మహారాజా. శత్రువులు పారిపోయారు కదా అని రాజు విచ్చలవిడిగా తిరగరాదు. ఎన్నో రూపాల్లో దొంగతనంగా వస్తారు వారు చచ్చేంత వరకు వారిని రాజు మర్చిపోరాదు. రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను ఉపేక్షించి మీదకు రానీయకూడదు. ఇవి పెరుగుతున్నప్పుడే చంపేయాలి. మెత్తబడి ఊరుకోరాదు. మీదకు వచ్చాక వాటిని జయింపలేము. దేవతలందరికీ విష్ణువు ముఖ్యుడు. గోవులు, బ్రాహ్మణులు, సహనం, వేదాలు, కరుణ, సత్యం, యాగాలు, తపస్సు, దమం, శ్రద్ధ, కాంతి ఇవన్నీ విష్ణుమూర్తి శరీరాలు. వీటిని సంహరిస్తే అతడు అంతమవుతాడు. కావున దేవతలను చంపుదుమా? బెదిరింపులతో, రంకెలతో తపస్సులను చంపి యమలోకానికి పంపమంటారా? దూడలతో సహా ఆవులను నరకమంటారా? బ్రాహ్మణులను వెళ్ళగొట్టమా? వేదాలు చింపేయమా? భూమినంతా హరించమంటారా? రాజా, మమ్మల్ని పంపండి అని అంటూ ఉన్న మంత్రుల మాటలు విని బ్రాహ్మణ విరోధం నిషిద్ధమని అనుకోక కాలపాశానికి బద్ధుడై విప్రులు మొదలగు సాధు మానవులను చంపటానికి రాక్షసులను పంపి కంసుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తరువాత ఆ రాక్షసులు మిక్కిలి మూర్ఖత్వంతో సజ్జనుల వెంటపడి బెదిరింపు, గర్జనలు, భయపెట్టడం, దౌర్జన్యాలతో వారిని జయించి పాపాలు మూటగట్టుకున్నారు. దైత్యవీరులు వెదకి సాధుపురుషులను అనగద్రొక్కేసరికి వారి బలం అణిగిపోయింది. ఆర్యులను హింసిస్తే కీర్తి, సంపద, ధర్మం, ఆయువు, భద్రత అణిగిపోతాయి కదా. అప్పుడు మందలో నందుడు కొడుకు పుట్టాడని తెలిసి ఎంతో సంతోషంతో పండితులైన వేదవేత్తలను పిలిపించి స్నానం చేసి శుచి అయి సింగారించుకొని స్వస్తి, పుణ్యవాచనాలు చదివించాడు. జాతకర్మ చేయించాడు. పితృదేవతలను పూజించాడు. దూడలు కల పాడి ఆవులు 2 లక్షలను, బంగారు కలశాలు, మనులు, వస్త్రాలతో కూడిన పువ్వుల పర్వతాలను 7 బ్రాహ్మణులకు దానం చేశాడు. ఈ గొల్లపిల్లవాడు శ్రీయుతుడై శత్రువులను సంహరించి దీర్ఘాయుష్మంతుడవుతాడని విప్రులు దీవించారు. దుందుబులు మోగాయి. గాయకులు పాటలు పాడారు. సూతులు, వంది మహగదులు ప్రశంసించారు. శుభప్రదంగా కాహలలు మ్రోగించారు.
గోపకుల ఇల్లు వాకిళ్ళు పచ్చని చిగురుటాకుల తోరణాలతో, చక్కని ముగ్గులతో, ధూప వాసనాలతో లలిత మనోహరాలై ప్రకాశించాయి. పశువులన్నీ పసుపు నూనె రాయడంతో బంగారు పించాలు కాంతితో పసిమి కలిగి పశువులన్నీ మందలలో వెలుగొందాయి. అప్పుడు దూడలు గంతులు వేస్తున్నాయి, మదించిన ఎద్దులు రంకెలు వేస్తున్నాయి, ఆవుల పొదుగుల నుండి పాలు ధారగా స్రవించాయి. చక్కగా చదివి ప్రశంసించే వారికి, తమ విద్యలను చూపి బ్రతికే వారికి, లేమితో వచ్చిన వారికి నందుడు గోధనాలను కోరకుండానే ఇచ్చాడు. అంతలో గోపాలురు అందరూ చొక్కాలు, తలపాగలు, బంగారు భూషణాలు, జరీ పంచెలు ధరించి మాధవుని చూడటానికి మంచి మధుర పదార్థాలతో వచ్చారు. గొల్లలంతా వచ్చి గంతులు వేస్తూ నేతులు, పెరుగులు, పాలు, వెన్నెలతో సంతృప్తిగా సరసంగా మాట్లాడుకుంటూ వసంతాలాడారు. తరువాత ఏమి నోము నోచిందో మన యశోద. ఉదయమే ఒక శుభవార్త విన్నాము. వీణుల విందుగా మన యశోద చిన్ని మగవానిని కన్నదట. అమ్మలారా చూసి వద్దామని ఒకరినొకరు పిలుచుకుంటూ శృంగారవతులు ఇళ్ల నుండి బయలుదేరారు. మంద గమనాలు, పెద్ద పెద్ద పిరుదులు, పిడికెడి నడుములు, విశాల నయనాలు, లక్ష్మి ప్రసరించే ముఖాలు, తుమ్మెదల వంటి ముంగురుల భారాలతో ఆ గొల్లవారు నడుస్తూ ఉన్నారు. ఆ నడకలలో కొప్పులు వీడుతున్నాయి. స్తనాల మీది హారాల కాంతులు అల్లాడుతున్నాయి. బంగారు రంగు పత్రాల కాంతులు చెక్కిళ్ళ మీద వినోదిస్తున్నాయి. చీర కొంగులు జారిపోతున్నాయి. ఇలా ఆ స్త్రీలంతా యశోద ఇంటికి వెళ్ళి జయశీలుడు, విష్ణుడు అయిన చిన్ని కృష్ణుని, ఆ బాలకృష్ణుని చూశారు. చూసి సంతోషించి తెచ్చిన కానుకలిచ్చారు. పాపనికి నూనెతో తల అంటి పసుపు పూసి స్నానం చేయించి హరిరక్ష అంటూ నీళ్లు తల చుట్టూ చల్లారు. తరువాత స్త్రీలంతా బాలుణ్ణి తొట్లో పెట్టి దీవిస్తూ పాటలు పాడారు. జోజో కమల దలేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవకర పద, జోజో పూర్ణేందువదన, జోజో యనుచున్. పద్మపత్రాల వంటి కన్నులు కలవాడా, జోజో నిద్రించుము. జోజో సింహము వంటి నడుము కలవాడా కృష్ణ, చిగురుటాకుల వంటి చేతులు కాళ్ళు కలిగి పూర్ణిమా చంద్రుని వంటి ముఖం కల కృష్ణ, జోజో పరుండుము అంటూ పాటలు పాడారు ఆ గొల్ల స్త్రీలు. ఎన్నోసార్లు లోకాలన్నింటినీ చాలా నీళ్లల్లో, సముద్రాల్లో ముంచి వెలుగొందే తోయగాడు ఇప్పుడు గోపస్త్రీల చేతులలో నీళ్లతో తడుస్తూ ఉన్నాడు. లోకాలన్నీ నిద్రపోయేటట్లు జోకొట్టుతూ తాను నిద్రపోని పుణ్యాత్ముడు స్త్రీలంతా జోలపాట పాడుతూ ఉంటే నిద్రించినట్లు కనులు తెరవకుండా ఉన్నాడు. ఏ కష్టాలు ఎరుగని ఉత్తమునికి పశుల కాపరి ఇంట్లో జన్మించవలసి వచ్చింది. ఏ కర్మములు లేకుండా ఉండే ఒంటరికి జాతకర్మములు కలిగాయి. ఏ తల్లి చనుబాలు ఎరుగని శ్రేష్ఠునికి యశోద చనుబాల రుచి తెలిసింది. ఏ హాని వృద్ధులు ఎరుగని పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు పొదుగిటిలో పెరుగుతూ ఉన్నాడు. ఏ తపస్సుల చేత పండని పంట గొల్లవారి వాడలో పండింది. ఏ వేదాల జ్ఞానములోనూ ఇటువంటిది అని చెప్పలేని అర్థం అవయవాలతో అందగించింది. ఇప్పుడు చిన్నతనపు చేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలె ఉంటాడు. సంతోషంతో చూస్తూ ఉన్నప్పుడు జనార్దనుని వలె ఉంటాడు. కోపంతో ఉన్నప్పుడు రుద్రుని వలె ఉంటాడు. సుఖానందం పొంది తన్మయం చెందేటప్పుడు పరబ్రహ్మము వలె ఆ గోపబాలుడు బాల్యంలో కనిపిస్తూ ఉన్నాడు. అంతలో ఆ సమయములో కొడుకును కన్న వేడుక కొనసాగేటట్లు రోహిణీదేవిని పిలిపించి చిత్ర విచిత్రాలైన వస్త్రాలను, ఆభరణాలను నందుడు రోహిణికి ఇచ్చి గౌరవించాడు. అందుకు ఆ రోహిణి ఎంతో తృప్తి చెందింది. అప్పటి నుండి ఆలమందలు చక్కని పొదుగులతో ప్రకాశించాయి. ఆ గోకులాన్ని రక్షించడానికి సమర్థులైన వారిని గోపకులను నియమించి తాను మధురకు వెళ్లి కంసునికి ఏటేటా కట్టే కప్పం కట్టి అక్కడి నుండి వసుదేవుని దగ్గరికి వెళ్లి తగినట్లుగా వసుదేవుణ్ణి దర్శించాడా నందుడు. వసుదేవుడా నందుని చూసి బొందిలోకి మళ్ళీ ప్రాణం వచ్చినంతగా పొంగిపోయి ఆనంద బాష్పాలు రాలేటట్లు చేతులు దాచి కౌగిలించుకున్నాడు. వసుదేవుడు మళ్ళీ కౌగిలించుకొని నందుని సుఖాసీనుని చేసి తన కొడుకు మీది మోహంతో నందునితో ఇలా అన్నాడు. సంతానం లేదని పూర్వం ఎంతో చింతిస్తూ ముసలివాడువై చిక్కిపోయిన నీకు
సంతతి కలిగింది. అది కదా భాగ్యం అంటే. నిజంగా సంతానం లేనివానికి సుఖం ఉండదు. నిన్ను చూశాను, బ్రతికాను, ఆపదలు గడిచిపోయాయి. ఇక ఏ ఎడమెరిక లేని స్నేహితుల్ని చూడటం నిజంగా చచ్చి మళ్ళీ పుట్టినట్లే. ఎన్నో పాట్లు పడే ప్రజలకు ఒకచోట ఉండడం సాధ్యం కాదు. నదీ ప్రవాహాల్లో పయనించే చెట్లన్నీ ఎన్ని మార్గాల్లో వెళ్ళినా విడిపోకుండా ఉంటాయా? ఉండవు. నీ పశువులన్నీ రోగాలు లేకుండా ఉన్నాయా? ఆవులన్నీ పాలిస్తున్నాయా? చెరువులు, వాగులు జల సమృద్ధములై ఉన్నాయా? ఆలమందల గోష్ఠాల దగ్గరకు పులులు, దుప్పలు రావు గదా? గొల్లె పల్లెలన్నీ సమృద్ధిగా ఉన్నాయా? ఆయా వన ప్రదేశాల్లో పచ్చని గడ్డి పొదలు సమృద్ధంగా ఉన్నాయా నందా అని వసుదేవుడు ఆ నందుణ్ణి కుశల ప్రశ్నలు అడగసాగాడు. తన పుత్రులను, మిత్రులు మొదలైన వారిని సంతోషపరచకుండా, వారిని చూడకుండా వారు చనిపోయినా తాను మాత్రం గృహస్థాశ్రమంలో ఉండేవానికి సంతోషం ఉంటుందా నందా? నందా, నీ కాంత దగ్గర నీవు నీ భార్య గౌరవించేటట్లు నిన్ను చూస్తూ నీ మందలో నా కొడుకు సంతోషంతో ఉన్నాడా అంటే నందుడిలా అన్నాడు. నీకు దేవకికి పుట్టిన పిల్లలను వెంటనే ఈ కంసుడు చంపేశాడు గదా. చివరి పిల్లను చంపబోతే అది ఆకాశానికి ఎగిరింది. అది దైవవశాత్తు జరిగింది. దైవవశమై ఆపద వస్తే తెలిసినవాడు శోకిస్తాడా? ఊరడిల్లు, నా కొడుకు నీ కొడుకే అనగానే వసుదేవుడు నందునికి ఇలా అన్నాడు. రాజు కంసునికి కప్పం కట్టావు, మమ్మల్ని చూశావు, మేము నిన్ను చూశాము, మేలు జరిగింది. ఇక వెళ్ళు. గోకులంలో ఉత్పాతాలు కలిగేటట్లున్నాయి, నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన వల్లవులను వీడుకొల్పాడు. వారు వేగము గల గిత్తెల బండ్లు ఎక్కి తమ తమ పల్లెల త్రోవెలు పట్టి వెళ్ళిపోయారు. నందుడు ఉత్పాతాలు ముందు చూసి శౌరి తనతో చెప్పిన మాటలు తప్పవని అనుకుంటూ వెళ్ళాడు. దీనితో దశమస్కందంలోని శ్రీకృష్ణ అవతార ఘట్టము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. జై హింద్.